Hello tiny tyros, welcome. Today we are going to discuss Newton's laws of motion. First, Newton's first law. Newton's first law ni law of inertia అని కూడా అంటాం. అయితే న్యూటన్స్ లాలో చెప్పేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నా లేకపోతే ఒక మోషన్లో ఉన్నా అదే సేమ్ స్పీడ్తో ఆర్ సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఒక అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ దాని మీద యాక్ట్ చేసేంత వరకు అది సేమ్ రెస్ట్ పొజిషన్లో కానీ సేమ్ మోషన్లో కానీ ఉండడం జరుగుతుంది. ఈ బాల్ ఇప్పటి వరకు రెస్ట్ పొజిషన్లో ఉంది కదా, అది దాని రెస్ట్ పొజిషన్ని మనం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ కార్డ్బోర్డ్ని రిమూవ్ చేస్తే అది డైరెక్ట్గా బాల్ వెళ్ళి గ్లాస్లో పడుతుంది. ఓకే, దిస్ ఎక్స్ప్లెయిన్స్ ది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఫస్ట్ లాకి సెకండ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. అందులో మనం ఒక నట్ ఇంకా బెలూన్ తీసుకుని నట్ని బెలూన్లో వేసి ఎయిర్ ఫిల్ చేసి దానికి ఒక మోషన్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ నట్కి చేసిన తర్వాత ఆ నట్ ఒక మోషన్లో ఉన్నప్పుడు మనం ఏ డిస్టర్బెన్స్ చేయకుండా దాన్ని ఉంచితే అది ఆ మోషన్ కంటిన్యూ చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఒక రెస్ట్ పొజిషన్కి వస్తుంది అన్నమాట. రూమ్లో ఇలా గాలి ఊదుకున్నాం కదా, ఇందులో ఉంది నాకు. దీనికి ఒక మోషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టైట్గా తిప్పుతున్నాం అంతే. అది టైట్ చేసి ఇలా పట్టుకుని తిప్పాలి. మీరు అబ్జర్వ్ చేశారా? అది నేను ఇప్పుడు ఒక మోషన్ ఇచ్చిన తర్వాత అదే మోషన్లో ఉండడానికి ఆ స్క్రూ అనేది ట్రై చేసింది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ యాక్ట్ చేసి దాని ఫోర్స్ అనేది తగ్గిందో అప్పుడు అది రెస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఒకసారి చూడండి. ఆ నట్ అనేది మోషన్లో ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అది తొందరగా రెస్ట్ పొజిషన్లోకి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారా? సేమ్ ఎక్స్పెరిమెంట్ నేను ఇప్పుడు ఒక రౌండ్ ఆబ్జెక్ట్తో రిపీట్ చేస్తున్నాను. సేమ్ అలాగే ఆ రౌండ్ ఆబ్జెక్ట్ని బెలూన్లో వేసి ఎయిర్ బ్లో చేసి దానికి ఒక సర్క్యులర్ మోషన్ అనేది ఇస్తున్నాను. జాగ్రత్త, చిన్నపిల్లలతో చేయించేటప్పుడు అవి నోట్లోకి వెళ్ళకుండా చూసుకోండి. బెలూన్లోకి జాగ్రత్తగా అది ఇన్సర్ట్ చేయండి. అయిన తర్వాత దాన్ని టైట్గా హోల్డ్ చేసి దాన్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేసేటప్పుడు సౌండ్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇది పర్టికులర్గా ఒక మోషన్ క్రియేట్ చేయాలి. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇంకా రెస్ట్లో వచ్చేస్తుంది.
న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ చూద్దాము. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఫోర్స్, యాక్సిలరేషన్ ఇంకా మాస్ మధ్య రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ మీద ఏ ఫోర్స్ అప్లై చేయకపోతే ఒక పెద్ద బాల్, ఒక చిన్న బాల్ రెండు సేమ్ టైంకి కింద పడతాయి. ఇప్పుడు సెకండ్ ఎక్స్పెరిమెంట్లో మనం రెండు సేమ్ వెయిట్ ఉన్న, సేమ్ మాస్ ఉన్న బాల్స్ని తీసుకుని ఒకదానికి ఫోర్స్ అప్లై చేస్తాం. అప్పుడు ఏదైతే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నామో అది తొందరగా కింద పడుతుంది అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మాస్ ఉన్న ఆబ్జెక్ట్కి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి దానికి యాక్సిలరేషన్ తీసుకురావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ ఇంకా ఒక కార్ తీసుకుందాం. లారీని యాక్సిలరేషన్లోకి తీసుకురావాలంటే చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి వెన్ కంపేర్డ్ టు కార్. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎక్స్పెరిమెంట్ 1 ఇన్ థర్డ్ లా. అయితే మనం జస్ట్ ఒక టాయ్ తీసుకున్నాం, కింద పెన్సిల్స్ తీసుకున్నాం. ఆ టాయ్కి స్క్రూ ఇచ్చి మనం వదిలినప్పుడు ఆ పెన్సిల్స్ అనేది వెనక్కి జరగడం వల్ల అవి టాయ్ అనేది ముందుకు వెళ్తుంది. థర్డ్ లాలో సెకండ్ ఎక్స్పెరిమెంట్ జస్ట్ ఏం లేదు, బెలూన్లో ఎయిర్ బ్లో చేయండి. వదిలేసినప్పుడు ఎయిర్ ఒక డైరెక్షన్లో వెళ్తే బెలూన్ వేరే డైరెక్షన్లో వెళ్తుంది. Please like and share, subscribe to Tiny Tyros.